66 పుస్తకాల సారాంశాన్ని 3 ముక్కల్లో చెప్తున్నా. దేవుని యొక్క విధానం ఏంటంటే, ఒకటి చెప్తారు, "అరే బాబు, ఫుడ్ వేస్ట్ చేయకూడదురా. ఎందుకంటే నీకు ఈరోజు అన్నం తినడానికి దొరికింది, అది నేను ఇచ్చా. అలా ఆహారం రానోళ్ళు చాలా మంది ఉన్నారా బాబు, చచ్చిపోతున్నారా" అని చెబుతారు ఆయన. వినలేదనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంతకీ అనుభవంతో నేర్పిస్తారు. అంటే, అబ్బా ఆకలేస్తే ఇలా ఉంటుందా, అయ్యో ఆకలేస్తుంది, అయ్యో ఇది అనుభవన్నత నేర్పించేది. అందుకే పౌలు గారు అంటారు, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గుణ ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నారు. నేర్పించింది ఎవరు? మదర్. ఆ మాటలతో చెబితే నేర్చుకున్నావా? సంతోషం చెల్లి, సంతోషం తమ్ముడా. ఇక నీ దగ్గరికి ప్రాక్టికల్స్ రావు. ఫుడ్ వేస్ట్ చేసే వాళ్ళు నా కంటి ముందు కనిపించిన ప్రతిసారి నేరుగా కనబడుతుందని చెప్తా. ఈ రోజు నువ్వు ఎంతైతే అన్నం విడిచిపెడతావో అంతే అన్నం మరలా దొరక్క అలమటించిపోతారు. ఎందుకంటే అది నీ కష్ట ఫలితం కాదు. అది నువ్వు అనుకుంటావు నేను కష్టపడి రెక్కలు మొక్కలు అది నీ కష్ట ఫలితం కాదు. అది నువ్వు డబ్బులు ఇచ్చి కొన్నావు అంతే, చేసింది ఆయన.